సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పంచాయత్ ఎలక్షన్స్‌ల రిజల్ట్స్ చూసినాం. 2 ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ 2 ఫేజ్‌లలో కూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనంత మెజారిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ సో బీఆర్ఎస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే దాదాపు 90-95% క్లీన్ స్వీప్ ప్రతిపక్షాలకి లేదంటే ఇంకొక మిగతా పార్టీలకు ఒక 5% మాత్రమే దక్కే అవకాశం ఉంటది. దక్కుతది ప్రతిసారి ఇప్పటివరకు జరిగింది. కానీ ఈసారి చాలా భిన్నమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా మేమున్నాం ఎన్నికల్లో అని నిరూపించుకుంది. గట్టి పోటీ ఇచ్చిన సందర్భం. అండ్ ఏదైతే ఓడిపోయిన చోట్లలో కూడా కేవలం ఒక 1, 2 ఓట్లు లేదంటే ఒక 10ల సంఖ్య ఓట్లు 10 లోపు ఓట్లతోటి ఓడిపోయిన సిచ్యువేషన్స్. అందుకని ఇప్పుడు ఆ ఓడిపోయిన అభ్యర్థులని అండ్ గెలిచిన అభ్యర్థులని కాపాడుకునే బడిలో పడ్డది బీఆర్ఎస్. ఎందుకంటే ఈ సర్పంచ్‌లే అక్కడుండే గ్రామాలకి అండ్ ఇప్పుడుండే బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడతారు. ఎందుకంటే వాళ్ళు పార్టీ సింబల్ పైన కాదు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా గెలిచారు. సో కాంగ్రెస్‌కి సంబంధించిన ధీటైన సమాధానం రాబోయే ఎన్నికల్లో చెప్పాలన్నా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో చెప్పాలి అన్నా అక్కడ సర్పంచ్ మా వాళ్ళయి ఉండాలి. అండ్ బీఆర్ఎస్ ప్రభావితం చేసేలా ఉండాలి. సో అట్లాంటి వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళకి మనం ఒక భరోసా కల్పించాలి అనే కార్యక్రమం పెట్టుకున్నారు. అందుకనే కేటీఆర్ ఏమన్నాడో విందాం. సో ఎవరిని ఉద్దేశించన్నారు అని కూడా నేను చెప్తాను. అండ్ సర్పంచ్‌ల కోసం చాలా ఎన్నికల ముందు పక్కన పెడితే ఈవెన్ ప్రచారాల్లో కూడా తిరగని సందర్భం. కానీ గెలిచిన తర్వాత వాళ్ళకి ఎంత సపోర్టివ్‌గా మాట్లాడుతున్నారని వినండి. చాలా రంగాలు కాంగ్రెస్ వాళ్ళ మాట వినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దాన్ని ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇక్కడ అధికారం లేదు, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకి బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే జిల్లాల వారీగా సర్పంచ్లకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి, జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడి మన ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇదన్నమాట. ఇది సర్పంచ్ల కోసం చాలా స్పెషల్‌గా అలకాట్ చేసి అండ్ మాటల్లోనే కాదు చేతల్లోనే రేపటి నుంచి లీగల్ సెల్ ఉండేటట్టు ఏర్పాట్లు కూడా సాగిస్తారు. సో గతంతో పోలిస్తే సర్పంచ్ల పరిస్థితి గతం ఎందుకు అనాలి కానీ ఒక ఫేజ్ 1, ఫేజ్ 2 ఎన్నికల ముందు ఎవరు కూడా ప్రచారానికి తిరగని పరిస్థితి. ఎవరు కూడా ప్రచారాలకి తిరగని పరిస్థితి. సో అభ్యర్థి పరిస్థితి ఏంది, ఈవెన్ పార్టీ నుంచి డబ్బులు కూడా ఖర్చు పెట్టని సిచ్యువేషన్. చాలామంది మన పార్టీ ఏం సపోర్ట్ చేస్తలేదు అని ఒక అసంతృప్తిలో కూడా సర్పంచ్లు ఉండే సిచ్యువేషన్స్ మనం చూసినాం. కానీ ఒక్కసారి ఫేజ్ 2 వరకు రిజల్ట్స్ రాగానే సో కనీసం గెలిచే అభ్యర్థులను మనం కాపాడుకోవాలి. అండ్ ఫేజ్ 3 ఎలక్షన్స్‌లో గెలవబోయే అభ్యర్థులకు కూడా మనం ఉన్నామని ఒక అండియాలి. లేదంటే గెలిచిన వాళ్ళందరూ కాంగ్రెస్‌లో వెళ్ళి చేరే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కండువ కప్పుకునే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అగ్ని పరీక్ష అవుతుంది మాకు అని ఆలోచించరేమో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా. సో ఇట్లా గెలిచిన అభ్యర్థులు అందరి కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒకటి అండ్ దాంతోపాటు ఎవరైతే 10 లోపు ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారో అనుకో అదొక సైలెంట్ ఇండికేషన్ ఇస్తుంది. ఏంది అని అంటే ఆ గ్రామంలో బీఆర్ఎస్ స్ట్రాంగ్, కేవలం 1 నుంచి 10 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయామని. సో అట్లాంటి అభ్యర్థులకు కూడా పార్టీ మీ వెనకల ఉంది, ఇంకా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది, మీకేమైనా ఆదుకుంటుంది, మీరు పార్టీ మారకండి అని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అందుకనే ఆ అభ్యర్థులను కలవడం తో పాటు అభినందించడంతో పాటు మనకి నల్గొండ చిట్యాలలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఏకంగా కాంగ్రెస్ సర్పంచ్ పాపన్న ఆడ విన్ అయిన తర్వాత అక్కడ లోకల్‌గా ఉండే అభ్యర్థి ఎవరైతే గట్టి పోటీ ఇచ్చి కేవలం 5 ఓట్లతోటి ఆయన గెలిచిండు, ఈయన ఓడిపోయిండు కదా, వాళ్ళ ఇంటిపైకి ట్రాక్టర్ తీసుకెళ్తే ఇవాళ వాళ్ళని యశోద హాస్పిటల్‌లో పరామర్శించడానికి వెళ్ళిండు కేటీఆర్. సో ఇట్లా పరామర్శిస్తూనే ఫేజ్ 3లో ఎవరైతే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకి ఒక మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ వరకైనా మీరు కొట్లాడండి, మీ వెనకాల మేము ఉంటాం. సో అండ్ గెలిచిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా బీజేపీ వైపు చూడకుండా కేవలం బీఆర్ఎస్‌లోనే ఉండేటట్టు కూడా వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం కావచ్చు, వాళ్ళని కమ్యూనికేషన్‌లో ఉంచుకోవడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా సాగుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్‌లో కాదు, గెలిచిన సర్పంచ్ల పైన అండ్ ఒక 10 ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులపైనే ఫోకస్ పెట్టింది. మరి ఇదే ఫోకస్, ఇదే వ్యూహం థర్డ్ ఫేజ్ ఆఫ్ రిజల్ట్స్‌లో ఎంత వరకు ఫలిస్తది అనేది మనం చూద్దాం.